మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులకి యమలోకానికి చేరుతుందో మీకు తెలుసా? సుమారు 348 యోజనాలు అంటారు. అంటే ఒక్క యోజనం 12 నుండి 15 కిలోమీటర్లలా ఉంటుంది. ఆ దారిలో వైతరణి వంటి నది, అడవి, ఇంకా 16 పట్టణాలు ఉంటాయి. ఇవన్నీ దాటడానికి సుమారు 17 రోజుల సమయం పడుతుంది. 16 పట్టణాలలో ప్రతి పట్టణం పాపపుణ్యం ప్రకారం పరీక్షిస్తాయి. కొంతమంది ఆ పట్టణాన్ని సులభంగా దాటుతారు, మరి కొందరు కష్టం మీద బాధతో దాటుతారు. సో మొత్తానికి 30 రోజులు, అంటే చనిపోయిన తర్వాత మొదటి 13 రోజులు, ఆ తర్వాత 17 రోజులు. సో మొత్తానికి 30 రోజుల సమయం పడుతుంది యమసభకు చేరుకోవడానికి ఆత్మకు. కానీ మన ధర్మశాస్త్రం పద్ధతిలో ఆత్మకు పూర్తిగా స్థానం దొరకడానికి 1 సంవత్సరం సమయం పడుతుంది. అంటే 30 రోజులకి ఆత్మ యమలోకానికి చేరుతుంది. అక్కడ చిత్రగుప్తులు ఆత్మ చేసిన పాప పుణ్యాలను యమధర్మరాజుకు లెక్క చెప్తాడు. దాన్ని బట్టి యమధర్మరాజు తీర్పునిస్తాడు. నరకం, స్వర్గం, ఇంకా పునర్జన్మ ఎక్కడికి వెళ్లాలో చెప్పేది యమధర్మరాజు. మంచి పనులు చేస్తే స్వర్గానికి, చెడు పనులు చేస్తే నరకానికి, సగం మంచి సగం చెడు చేస్తే కొన్ని రోజులు నరకానికి, ఆ తర్వాత స్వర్గానికి అంకితం చేసి తిరిగి మళ్ళీ పునర్జన్మ లభిస్తుంది ఆత్మకు. సో ఈ సంవత్సరం అంటే 365 రోజుల వివరణ ఏంటంటే, యమలోకంలో యముడు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆత్మ పూర్తిగా పితృలోకంలో స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ప్రతి నెల మాసికం చేస్తారు ఇంట్లో వాళ్ళు. కుటుంబ సభ్యులు చేసే పిండం, నైవేద్యం ఇవే ఆత్మకు ఆహారం. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆత్మకు శరీరం ఉండదు కదా, మరి అది ఎలా తింటుందంటారా? సో ఆత్మకి టెంపరీ బాడీ లభిస్తుంది పెద్ద కర్మ రోజు అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ టెంపరీ బాడీ ఇక్కడ ఉపయోగపడుతుంది. మరియు యమధర్మరాజు వేసే శిక్ష నొప్పి కూడా ఈ టెంపరీ బాడీతోనే అనుభవిస్తుంది ఆత్మ. అయితే 365 రోజులు పూర్తయిన తర్వాత, అంటే 1 సంవత్సరం పూర్తయిన తర్వాత చేసే సంవత్సరికం ద్వారా ఆత్మకు పితృలోకానికి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది. పితృలోకంలో శాశ్వతంగా స్థిరపడుతుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 30 రోజుల సమయం పడుతుంది. యమధర్మరాజు తీర్పునిచ్చిన తర్వాత కూడా మళ్ళీ పితృలోకానికి వెళ్ళడానికి సంవత్సరం సమయం పడుతుంది, అంటే 365 రోజులు. సో ఈ 30కి 365 రోజుల మధ్య ఏదైతే 335 రోజులు ఉన్నాయో, ఈ గ్యాప్ లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది? ఈ 335 రోజులు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే